మంది నెగిటివ్గా ఆరోపణలు చేస్తేనే ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. మీరు వైసీపీ కోర్టులుగా మిమ్మల్ని పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి ఎన్నికలకు ముందు. మరి ఫలితాల తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఎవరైనా ఇలాంటి చిల్లర పనులు చేస్తే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఏమాత్రం వెనకాడము అనే సంకేతాల్ని ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది పోలీస్ స్టేషన్లో ఒక రాజీ కుదరకపోతే, ఒకరికొకరు సారీలు చెప్పుకుని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అన్నది మనకున్న సమాచారం. అండ్ ఇంకొకటి, ఈ గొడవ మీద అంటే అక్కడ చూస్తూ ఉన్నాం 2 వర్గాల గొడవ, ఇది జనసేనలో గొడవ కాదని మీరే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు కూడా అక్కడ లోకల్ కాబట్టి బాబీ. సో మిగిలిన జనసేన నాయకుల వెర్షన్ ఎలా ఉంది, మిగిలిన పెద్దల వెర్షన్ ఎలా ఉంది దీనికి సంబంధించి? ఈ జనసేన నాయకుల్లో అయితే ఏ విధమైన అసమతి లేదు. కేవలం 2 వర్గాలు, వెంకటపతి రాజు, దిరిశాల బాలాజీ, గతం నుంచి వీళ్ళిద్దరికి కూడా సోషల్ మీడియా వేదికగా ప్లస్ ఇలా అనుచర వర్గంతో సహా కూడా వీళ్ళకి విభేదాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ నుంచి ఎలక్షన్ ముందు నుంచి వర్గపోటు నడుస్తుంది రవి. కేవలం వీళ్ళిద్దరి మధ్యలో గొడవ తప్ప జనసేన పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా సామరస్యంగా 2 పక్షాల వర్గాలతో కలిసే ఉంటారు, కలిసే పనులు చేస్తున్నారు, కలిసే ప్రారంభిస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కలిసే పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ బాబీ. ఈ వివాదానికి కారణమైన వెంకటపతి రాజా వాస్తవంగా మన లైవ్లో జాయిన్ అవ్వాలి, బట్ ఆయన మాట్లాడిన మాటలను ఒక్కసారి విందాం. జస్ట్ జాయిన్ అవుతున్నట్టున్నారు అందరినీ. ప్రస్తుతం అయితే రాజోలు పోలీస్ స్టేషన్లో ముగ్గురిని కూర్చోబెట్టారు. వెంకటపతి రాజు, దిరిశాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టారు. పరస్పరం ఇచ్చుకున్న కేసులకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో సామరస్యంగా ఏదైనా వాళ్ళందరూ రాజీకి వస్తే ఓకే, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అక్కడ పోటీ చేసిన 5 స్థానాల్లో కూడా జనసేన పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. అలాంటి జిల్లాలో ఇలాంటి గొడవలు జరగడం ద్వారా అది వేరే పార్టీలకు, మిత్రపక్షాలకు వేరే సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అధిష్టానం చాలా సీరియస్గా